కళ్ళలో నీళ్లు చేరుతున్నా కష్టంగా ఓర్చుకుని నొప్పిని భరించలేక కళ్ళు మూసుకుంటుంది. ఇదే ఇంతకు ముందు శైలు అయితే క్వశ్చన్ చేసేది, నన్ను ఎందుకు ఇష్టం లేకుండా టచ్ చేసావు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అని. కానీ ఇప్పుడు ఆ శైలు కాదు కదా, భర్తను ప్రేమిస్తూ తన ప్రేమని కోపాన్ని కూడా సమానంగా చూస్తున్న శైలు తను. శైలుని సూటిగా చూస్తూ తనని కిందకు దించుతుండగా సాయి కాలర్ని గట్టిగా పట్టుకుంది. వదులు అన్నాడు అసహనంగా. అతన్ని కళ్ళలోకి చూస్తూ వదిలేసింది బాధగా. తనని దించి బెడ్రూమ్లోకి రావద్దని చెప్పాను కదా అన్నాడు బేస్ వాయిస్తో. డెకరేట్ చేయమని చెప్పింది కూడా నువ్వే, అందుకే వచ్చాను అంది మోహన్ చిన్నబుచ్చుకుంటూ. నేను లేనప్పుడు వచ్చి చేసుకో డెకరేషన్, ఇప్పుడు పో. కాదని నేను వచ్చే వరకు ఉన్నావో అని ఒక డెడ్లీ లుక్ ఇచ్చి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. ఆ లుక్కే చెమటలు పట్టడంతో పరిగెత్తింది బయటకు. తను కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయి సాయి కోసం డిన్నర్ అరేంజ్ చేసింది. టీషర్ట్ విత్ నైట్ ట్రాక్లో ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు కిందకి. తనని చూస్తూనే అతను తినే సలాడ్స్ విత్ జ్యూస్ రెడీగా ఉంచి నిల్చుంది. ఆమెను అస్సలు చూడకుండా తింటున్నాడు. చిరు కోపంగా చూసింది. అస్సలు అతను పట్టించుకోకుండా తింటూ మాట్లాడుతున్నాడు. ఆఫీస్ కాల్. నడుం దగ్గర మంట పెడుతుంటే కిచెన్లోకి వచ్చింది. సాయి నొక్కిన దగ్గర నొప్పి పుడుతుంటే డ్రెస్ తప్పించి చూసింది. ఎర్రగా బ్లడ్ క్లాట్ అయి కమిలిపోయి ఉంది. పాపం స్కిన్. అతడు గిల్లిన దానికంటే తనని చూడలేదని, పట్టించుకోవడం లేదని బాధ ఎక్కువగా ఉన్న దాన్ని బయటపడకుండా డ్రెస్ దించి కళ్ళలో ఊరిన నీళ్ళని తుడుచుకుంటూ పక్కకు తిరిగింది. చేతులు కట్టుకొని డోర్కి ఆనుకుని తననే చూస్తున్నాడు. అతన్ని చూసి ఏమన్నా కావాలా అంది ఫేస్ కనబడకుండా దాచేస్తూ. సమాధానం చెప్పకుండా చూస్తున్నాడు. అతన్ని దాటుకుని ముందుకు వెళ్తున్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు. గతుక్కుమంది తను. చేతికి ఏమైంది నొసలు చిట్లిస్తూ అడిగాడు. ఆమెకి చెమటలు పడుతుంటే గుటకలు మింగుతూ ఏం కాలేదు అంది షివర్ అయ్యే వాయిస్తో. తనని విసురుగా వెనక్కి లాగి ఆమె లెఫ్ట్ హ్యాండ్ని చూశాడు. చూపుడు వేలికి కట్టుకట్టి ఉంది. షార్ప్గా చూశాడు తనని. ఆ చూపులకే తల వంచుకుంది తను. చేతికున్న కట్టు విప్పుతుంటే నొప్పిగా ఉంది అంటూ బిగబట్టింది కన్నీళ్లను. ఏం జరిగిందని అడిగానా? టాప్ లేచేలా అరిచాడు. అది స్టిచ్చింగ్ చేస్తుంటే నీడిల్ దిగింది అంది భయంతో చిన్నగా వణుకుతూ. దవడలు బిగిశాయి అతనికి. కొంచెం కూడా సెన్స్ లేదు నీకు. చెప్పాను వర్క్ చూస్తుంటూ చాలు, చెయ్యకు అని. వినవు కదా. ఇదే కాదు, నా మాట ఏది కూడా నీకు అవసరం లేదు, పట్టదు కూడా. కోపంగా చూస్తూ తిన్నావా మార్నింగ్ నుంచి అడిగాడు. వాడిపోయి ఉన్న ఆమె మోహం చూస్తూ. లేదు అని తలాడించింది. పిడికిలు బిగించి కోపంగా చూస్తూ తినకుండా పనివాడు చేయమన్నాడే నిన్ను. డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కొచ్చాడు. ప్లేట్లో ఫుడ్ పెట్టి తనే ఆమె నోటికి అందించాడు. కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంటే ఏడ్చి ఏరులైన కన్నీళ్లు చాలు గాని మింగు, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు కోపంగా. కన్నీటితో నవ్వుతూ చూస్తూ సాయి చేతి వేలుతో సహా అందుకుని వేలుని కసుక్కుని కొరికింది. ఏ మెంటల్ మొహమా, బ్రెయిన్ దొబ్బిందా నీకు అని నొప్పికి ఒకటే పోయి ఆమె వాడిన మొహాన్ని చూసి చంపను తాకించబోయిన చేతిని వెనక్కి తీశాడు. అతనిలో తనపై కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం చూస్తూ అయ్యో చూసుకోలేదు సాయి, సారీ అంది పప్పీ ఫేస్తో. డ్రామాలు ఆడుతున్నవి బాగా ఈ మధ్య. తినిపిస్తూనే గుర్రుగా చూశాడు. నొప్పిగా ఉందా? బొంగమూతితో పెదాలని సున్నాలా చుట్టింది. లోపలే నవ్వు నిట్టూరుస్తూ తిన్నగా తింటే హాస్పిటల్కి వెళ్తావు, లేదంటే మార్చిలో తేలుతుంది నీ బాడీ. వేలు చూపించాడు తింటున్న ఆమెకి. దెబ్బకి పొరమారింది. గట్టిగా దగ్గుతుంటే వాటర్ ఇచ్చి తల మీద చిన్నగా తట్టాడు. వాటర్ తాగిన ఆమె కళ్ళలో నీళ్లు. తనకు దగ్గరగా ఉన్న సాయి నడుమును చుట్టేస్తూ అతన్ని పొట్టలో మోహం దాచుకుంది. ఆమె వెక్కిళ్ళు తన కడుపుకి తాకి ఆమె బాధని తెలుపుతుంటే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఏ భావం లేకుండా. నువ్వు ఇలా దూరం పెడుతుంటే ఏడుపు వస్తుంది అంది చిన్నపిల్లలా వెక్కుతూ. ఆమె తలపై చెయ్యి వేయిపోయి ఆగిపోయాడు. నిమిషమైనా తనని సాయి టచ్ చేయలేదని తెలిసి తడి కళ్ళతో తలెత్తి చూసింది. కోపంగా ఉంది అతని మొహం. అతని కడుపులో ఇంకా ఒదిగిపోతూ నేను నీతో పాటు నిద్రపోతాను, ఒంటరిగా పడుకోను. తల అడ్డంగా ఊపింది. చేసిన ఎక్స్ట్రాలు చాలు, తింటావా లేదా కసురుతూ అన్నాడు. నేను చెప్పేది వినవా? నేను నీతోనే పడుకుంటా, ఇదిగో ఇలాగే నీ వజ్జలో దాక్కుంటూ అంది క్యూట్ ఫేస్తో. తిన్నది చాలే అని హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చి కారులోకి తోసి స్టీరింగ్ పట్టుకున్నాడు. బొమ్మలా అతని వెనకే వస్తూ మొండి అని గొనుక్కుంటూ కూర్చుంది. రంగయ్య అని పిలిచారు అతన్ని.
చూసి నేను వచ్చేసరికి ఆ మిషన్ కనపడకూడదు నాకు అని ఆర్డర్ వేశాడు సీరియస్గా. వద్దు, దాన్ని ఏం చేయకండి. పూజ చేయకుండా దాన్ని వాడాను కదా, అందుకే చిన్న దెబ్బ తగిలింది. ప్లీజ్ దాన్ని ఏం చేయకు అని అతనికి చెప్తుంటే, రంగయ్య నేను చెప్పింది చేయి అని కార్ని పోనించాడు. ప్లీజ్ సాయి, ఒక వస్తువుని అలా పడేయకూడదు. ఆ మిషన్తోనే మేము 3 పూటల అన్నం తిన్నాం. నీకు అది ఒక వస్తువు మాత్రమే, కానీ మాకు అది జీవనాధారం. ప్లీజ్ ఏం చేయకు అని చాలా ఫీల్ అయ్యింది. శైలు వాళ్ళ అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుంటే శైలు కూడా నేర్చుకుంది. మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. సాయి అని పిలుస్తుండగానే ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి రంగయ్యతో మిషన్ తీయకు, క్లీన్ చేసి పెట్టమని చెప్పాడు. ఆమె మొహంలో సంతోషం వెలువెచ్చింది. టైం ఎంత సాయి అని చిన్నగా అడిగింది. టైంతో నీకే పని అడిగాడు కార్ టర్న్ చేస్తూ. నిద్ర వస్తుంది, చేతికి పసుపు పెట్టాను. మార్నింగ్కి తగ్గిపోయేదానికి నువ్వు ఇప్పుడు ఊరంతా తిప్పితే మార్నింగ్ కాలేజ్కి లేట్ అవుతుంది అంది ఆవలిస్తూ. చురుగ్గా చూశాడు తనని. కార్లో ఎఫ్ఎం ఆన్ చేసి విండో గ్లాస్ దించింది. వస్తున్న సాంగ్ వింటూ సాయిని రెప్ప కొట్టకుండా చూస్తుంది. అలసిన వదనంతో ఉన్న అతనిలో చురుకుదనం, తగ్గని చూపులు ఆమెని ఆకర్షిస్తుంటే అతని మనసులో ఏముందో అంచనా వేయడానికి చూసి విఫలమైంది. సాంగ్ ఆఫ్ చేశాడు. మంచి సాంగ్ అంది అలకగా. నీకు భయం బొత్తిగా పోతుంది కదా. హాస్పిటల్ సెల్లార్లో కార్ ఆపుతూ అడిగాడు. నీ దగ్గర నాకేం భయం? నువ్వు దూరంగా ఉంటే భయం, నువ్వు మాట్లాడకపోతే భయం, నువ్వు కనిపించకపోతే భయం, నీ కోపం అంటే భయం. కానీ నువ్వు నా పక్కనే ఉన్నప్పుడు భయం ఎందుకు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు నువ్వంటే భయం లేదు సాయి. అప్పుడు దక్కవేమో అన్న ఆలోచన, ఇప్పుడు చేజార్చుకుంటానేమో అన్న దిగులు మాత్రమే ఉంది అంటూ కార్ దిగిపోతున్న అతన్ని హక్ చేసుకుంది టైట్గా. ఆమె టచ్కే ఆరాటపడే అతను ఇప్పుడు ఎందుకో ఆ టచ్ని ఫీల్ అవుతున్నా హార్ట్ఫుల్గా తీసుకోలేకపోతున్నాడు. ఆమెను దూరం జరిపి లాక్కెళ్ళాడు లోపలికి. ఈసారి అతని మొండితనానికి ఆమె మనసు బాధతో మూలిగింది. ఎప్పుడూ లేనిది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ అతని ముందు వ్యక్తపరిచింది. ఆ ప్రాసెస్లో ఆమె హార్ట్ పెయిన్ ఫ్రీగా ఉంటుంది, కానీ అతనికి మోయలేనంత వెయిట్ని ఇస్తుంది తన మాటలతో అని మర్చిపోతుంది శైలు. డాక్టర్ చెక్ చేయడానికని కట్టు విప్పుతుంటే సాయి చేతిని గట్టిగా పట్టుకుంది. అంత పెయిన్ ఉందా అని చూస్తున్నాడు తనని. కానీ గాయాన్ని చూశాక సాయితో పాటు చూస్తున్న డాక్టర్ కూడా షాక్ అయింది. సూది వేలికి గోరు దాటి మధ్య వరకు దిగింది. శైలు గాయం చూడగానే తారాస్థాయికి చేరిన కోపానికి దవడలు బిగించి హాస్పిటల్ అని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఏంటమ్మా ఇంత డీప్గా నీడిల్ గుచ్చుకుంటే పసుపు రాసి ఊరుకున్నావు? సెప్టిక్ అవుతుందని తెలియదా నీకు అని ఆవిడ కూడా 4 చివాట్లు పెట్టి ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ వేసి వేలిని క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి యాంటీబయాటిక్స్ రాసింది. చేయిని తడపకుండా మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది, కానీ గోరు కాబట్టి పెయిన్ ఉంటుంది అని చెప్పింది. బయటకు వచ్చి ఫీజు పే చేసి మెడిసిన్ తీసుకుని ఆమెతో ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అతన్ని ఏ మాత్రం కదిలించినా కోటింగ్ పడుతుందని తెలిసి సైలెంట్గా సీట్లో ముడుచుకొని కూర్చుంది. ఇంటికి వచ్చే వరకు కూడా ఆమె వైపు లుక్ వేయలేదు. వచ్చాక చూశాడు తనని. విండోకి తల అంచి నిద్రపోయింది. నిమిషం పాటు తనను చూసి ఎత్తుకొని గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద దించాడు. సాయి షర్ట్ను పట్టుకుని గట్టిగా తనకి బ్లాంకెట్ కప్పి వెళ్ళిపోతున్న అతన్ని చెయ్యి పట్టుకొని వెళ్ళకు అంది నిద్ర మత్తులోనే. చెయ్యి విడిపించుకుంటుంటే ప్లీజ్, ఫీలింగ్ లోన్లీ సాయి, ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్, ప్లీజ్ ఇక్కడే ఉండు అంది. బెడ్రూమ్లో శైలుని పడుకోబెట్టి వెళ్ళాలనుకున్న సాయి శైలు మాటలు కదలలేకపోయాడు. చిన్నగా తన తల నిమురుతూ పక్కనే కూర్చున్నాడు. శైలు హ్యాపీగా అతని నడుముని చుట్టేసి ఒడిలో తల పెట్టుకొని హాయిగా పడుకుంది. బెడ్ రెస్ట్కి ఆనుకొని ల్యాప్టాప్ తీస్తూ అప్పుడే చూశాడు గదిని. లైట్ అండ్ డార్క్ కలర్స్తో ప్లెజెంట్ అరోమాస్తో పీస్ఫుల్గా అనిపిస్తుంటే వాల్కి ఉన్న కర్టన్స్పై పడింది అతని చూపు. వెళ్ళాడు విండో దగ్గరికి. ముడుచుకున్న కర్టన్ నీట్గా సరిచేశాడు. చూస్తున్న కళ్ళు ఆశ్చర్యంగా మారితే పెదవిపై అందమైన నవ్వు నిలిచింది. తనది శైలుది పిక్ ఉంది, అది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్. దాన్ని చూస్తూ విండో ఓపెన్ చేశాడు. చల్లని పిల్లగాలి మైమరుపుగా తాకుతుంటే బాల్కనీలో కొత్తగా వచ్చిన ప్లాంట్స్ని చూసి ఆమె టేస్ట్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. సిగరెట్ వెలిగించి అక్కడే కాసేపు గడిపి విండో క్లోజ్ చేసి లోపలికి వచ్చేసరికి బెడ్కి వెనక ఉన్న వాల్ మీద గోల్డ్ కలర్ మినీ లైట్స్తో శైలు సాయి అని సెట్ చేసి ఉండటం చూశాడు. స్విచ్ ఆన్ చేశాడు. కళ్ళు మిరుమిట్లు కొలిపే బంగారు కాంతితో
కాంతితో తమ ఇద్దరు పేర్లు వెలిగిపోతుంటే నవ్వు మొహంతో తన పక్కనే కూర్చున్నాడు. గాయమైన చేతిని స్మూత్గా కిస్ చేశాడు. చిన్నగా కదిలింది. ఆమె మెడలో సూత్రాలు బయటకు వచ్చాయి. వాటిని చేతిలోకి తీసుకొని ఆమె చూశాడు. పాపిట్ల కుంకుమతో అందంగా కనపడుతుంటే తన డ్రెస్ లోపల తాళిని వేస్తూ చేతివేళ్లతో చిన్నగా ఆమె హార్ట్ దగ్గర తాకించాడు. అంటూ ఇంకోవైపు తిరిగింది. అతని హ్యాండ్ ఆమె హార్ట్ కిందకి చేరింది. అతని అరచేతికి తగులుతున్న మెత్తదనానికి చిన్నగా చేతిని తీయాలని చూస్తున్నా అవ్వడం లేదు. శైలు చెవి దగ్గరకు వచ్చి చిన్నగా పిలిచాడు. అంది అంతే చిన్నగా. నా హ్యాండ్ అన్నాడు. నా హ్యాండ్ నలిగిపోతుంది అని చెవి దగ్గర హస్కీగా అంటుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. నిర్మలంగా ఉన్న అతని మొహాన్ని చూస్తూ ఏం చేస్తున్నావు అంది స్లీప్ వాయిస్తో. నా నేమ్ చూడాలని ట్రై చేస్తున్నా అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. కనబడిందా మరి? అతని చంపను మెల్లిగా తడుముతూ అడిగింది. లేదు అన్నాడు క్యూట్ ఫేస్తో. చూస్తావా? వెనకలా తిరిగి అడగగా నాట్ ఇంట్రెస్టెడ్ అని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అతని షర్ట్ పట్టి పైకి గుంజుకుంటూ అంటే ఏంట్రా అంది చిరు కోపంగా. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని అర్థం శైలు ఎర్రబడిన ముక్కును చూస్తూ చెప్పాడు. లస్ట్ అంటూ నన్ను సాధిస్తూ తిరుగుతున్నప్పుడే బాగున్నావు, ఇప్పుడు ఇలా అస్సలు బాలేదు నాకు. క్రయింగ్ ఫేస్తో చూసింది. ఇప్పటికీ అదే చెప్తా, నువ్వంటే నా నరనరంలో కోరిక ఉంది ఇంటెన్స్డ్గా చెప్తున్న అతన్ని చూస్తూ. అయితే కిస్ చేయండి. నాకు లస్ట్ ఉంటే నేను కిస్ చేయాలి, నువ్వు అడగకూడదు. పోనీ నేనే పెట్టుకుంటాను. అయితే బుంగమూతితో అంటుంటే మూతి పగులుతుంది, పడుకో సైలెంట్గా అని కసిరాడు. ప్లీజ్ అంది. నో. ఏం ఎందుకని? కన్నీరు రెడీ అవుతుంటే ఒక్క డ్రాప్ కళ్ళలోంచి వచ్చినా చంపుతా అన్నాడు కళ్ళెర్ర చేస్తూ. అయితే కిస్ చేయి, ఏడవను. బుగ్గలు తడుపుతూ తుడుచుకొని రెడీ అయ్యింది. తనని చూసి విసుగ్గా లేచి వెళ్ళిపోతున్న సాయి చేయి పట్టుకొని ఆపేసింది. వదులు, వర్క్ ఉంది అన్నాడు. నాకు ఉంది, ఇంపార్టెంట్ వర్క్ అంది. చిరాగ్గా చూస్తుంటే మాట్లాడాలి రా నీతో అంది. ఏం మాట్లాడాలి? మామయ్య గారి గురించి నెమ్మదిగా అనగానే చెవును చూశాడు. నీకు తెలుసు కదా అంతా, అయినా నా చేత చెప్పించాలని చూడటం ఎందుకు? మీ ఇద్దరి మధ్య గొడవలు మనస్పర్ధలు వస్తాయని చెప్పలేదు. మరి నీకెలా తెలిసింది సాయి అని అడిగింది. వినే ఇంట్రెస్ట్ లేనట్టుగా వెళ్ళిపోతున్న అతన్ని చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మామయ్య మాట్లాడిన దానికి కోపంలో చిన్న దెబ్బ కొట్టినందుకు నేనేం బాధపడటం లేదురా. నాకేం గిల్టీ ఫీలింగ్ కూడా లేదు. తండ్రిగా ఆయన ఆవేశంలో అర్థం ఉంది. ఎంత గారాభంగా పెంచారు నిన్ను. నీ మీద ఎంత నమ్మకం ఉంటే కాలేజ్ బిజినెస్ నీకు అప్పగించి ఆయన పాలిటిక్స్కి వెళ్ళారు. వారి కోట్లాది రూపాయల ఆస్తికి వారసుడు. నాలాంటి అనామకురాల్ని చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే కోపం ఆవేశం ఖచ్చితంగా వస్తాయి. అందుకే అలా మాట్లాడారు నాతో. ఇప్పుడు అవన్నీ తలుచుకొని బాధపడితే అర్థం లేదు. నువ్వు కూడా అక్కడి నుంచి రావడం కరెక్ట్ కాదు సాయి. నీకోసం మీ అమ్మ ఎంత ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళను అలా ఒంటరిగా వదిలి రావడం నచ్చలేదు నాకు. నీకు చెప్తే వినవని సైలెంట్గా ఉండిపోయాను. నాకు ఫ్యామిలీ కావాలి సాయి, వాళ్ళ విలువ తెలుసు కాబట్టే నువ్వు మీ నాన్నతో గొడవ పడకూడదని, దూరం అవ్వకూడదని చెప్పలేదు. కానీ నేను చెప్పకుండానే ఇన్ని జరిగిపోయాయి అంది శైలు. అప్పటి వరకు ఆమె చెప్పింది సావధానంగా విని వెనక్కి తిరిగి శైలు ముందుకు వచ్చి, నువ్వు అంటున్నావే ఫ్యామిలీ అని, ఆ ఫ్యామిలీ కోసం అంతలా పాటుపడే మనిషి అయితే కూతురు లాంటి సుప్రియకి యాక్సిడెంట్ ఎందుకు చేస్తాడు అని సూటిగా సీరియస్గా అడిగాడు సాయి. శైలుకి మాట పడిపోయింది. ఈ విషయం కూడా తనకు తెలుసా అనే షాక్తో. టెల్మీ, మా డాడ్ అంటే నాకు ఇష్టమే, కానీ అందుకోసం ఆయన మాటే వినాలి, ఆయన చెప్పిందే చేయాలి, ఆయన కింద ఉండాలి అనే టైప్ అయితే అస్సలు కాదు. నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఫ్యామిలీ కోసం ఏదైనా చేయడం వేరు, తన మాట జరగడం కోసం అదే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకోవడం వేరు. ఆ రోజు రిసార్ట్లో మనిద్దరం ఉన్నామని తెలుసుకుని వచ్చాడు. నేను ఉంటే నిన్ను బెదిరించడం కుదరదని నేను అక్కడి నుంచి వెళ్ళడం కోసం సుప్రియకి యాక్సిడెంట్ చేయించాడు మీ మామ. ఇంత క్రిమినల్గా ఆలోచించేవాడిని నేను క్షమించాలా? సాయి గొంతులోని గంభీరతకి మెనకుండిపోయింది. నువ్వు ఆ రోజు వెళ్ళిపోయింది నేను తాళి కట్టానని కాదు, మా అబ్బ బెదిరించాడని, అంతే కదా? సీరియస్గా అడుగుతున్న సాయికి సమాధానం చెప్పలేక తలదించేసింది. ఆమె బుగ్గలు పట్టుకొని, నేనంటే ఇష్టం ఉందన్నావు, మరి నా కోసం కాకుండా ఎవరో బెదిరించారని పారిపోవడం ఏంటే? ఇదేనా నీ ప్రేమ అడిగాడు సూటిగా. మీ నాన్న వల్ల నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని వెళ్ళిపోయాను సాయి. అప్పుడు నువ్వు కూడా రిలేషన్స్కి వాల్యూ ఇవ్వడం లేదని భయం వేసింది. నా వాళ్ళు ఇబ్బందులు పడకూడదని వెళ్ళిపోయాను. కానీ నీ మీద ప్రేమ ఇష్టం లేక కాదురా,
ఎప్పుడో తెల్లవారుజాముకి వర్క్ ఫినిష్ చేసి పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సాయి లేచేసరికి కాఫీ కప్తో రెడీగా ఉంది శైలు. బాడీ స్ట్రెచ్ చేస్తూ చూశాడు తనని. ఆరెంజ్ కలర్ చుడిదార్లో తలకు టవల్తో చేతిలో కాఫీ కప్పుతో నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంది. ఆమె నవ్వును చూసి కూడా పట్టించుకోనట్టు వెళ్తుంటే బలుపు చూడు కనీసం విస్ కూడా చేయలేదు అని మూతి తిప్పుకుంటూ కప్పు పక్కన పెట్టి రూమ్లో కర్టన్స్ ఓపెన్ చేసింది. ఫ్రెష్ అయి వచ్చిన సాయికి ఆమె మునివేళ్లపై నిలబడి కర్టన్ని సైడ్ చేయడానికి పాటలు పడుతూ కనబడింది. ఆ ప్రాసెస్లో తలకున్న టవల్ ఊడిపోయి వెట్ హెయిర్ నడుము దాటి జలపాతంలా కనబడుతుంటే వెనక్కే వెళ్ళి ఆమె నడుము పట్టి తన కేసి బలంగా అదుముకున్నాడు. ఆమె తడి చుట్టూ నుంచి వస్తున్న ఆరోమాస్ పూజ చేసిందేమో. చందనం ఫ్రాగ్రెన్స్ని మత్తు గొలుపుతుంటే సన్ రైజ్ పడి షోల్డర్ పైన మెరుస్తున్న నీటి బొట్టుని పెదవితో అందుకున్నాడు. నడుమును చుట్టిన అతని చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని తన తెల్లని మెడపై తలుక్కుమంటున్న నీటి చుక్కలని ఒక్కోదాన్ని పెదవితో సృష్టిస్తున్నాడు నెమ్మదిగా. అతని పెదవి మాయకు నుదుటి మీద చిరు చెమటలు పడుతుంటే కష్టంగా గొంతు పెగల్చి సాయి అంది చిన్నగా. రూమ్లోకి రావద్దండి, ఎందుకు వచ్చావు అడుగుతూ చంపలకు సుతారంగా పెదవి తాకించాడు. వెచ్చని ఊపిరికి గుండె వేగం పెరిగిపోతుంటే కాఫీ ఇద్దామని వచ్చా అంది. మార్నింగ్ నేను కాఫీ తాగనని తెలియదా అంటూ తనని ముందుకు టర్న్ చేసుకున్నాడు. అప్పుడు ఊర్లో తాగావుగా అంది. అది అప్పుడు, ఇప్పుడు ఇష్టం లేదు అంటూ బూరెల్ లాంటి చిప్స్కి లిప్స్ టచ్ చేశాడు. నడుం మీద జరుగుతున్న ఒత్తిడికి చంపను తాకుతున్న వేడి గాలికి కంగారు పడిపోయి రాను అంది. రావా? రాను అంది. ఆమె మేని సుగంధాలను డీప్గా ఆస్వాదించి తనను వదిలి క్లోజెట్లో డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. బాబోయ్, ఇలా భయపెట్టే చంపేస్తాడు నన్ను అని అనుకుని చల్లారిన కాఫీని తాగేసి రూమ్ సర్ది వెళ్ళిపోయింది కిందకు. రెడీ వచ్చిన సాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టింది. గుడ్ మార్నింగ్ బావగారు అంది పల్లవి. గుడ్ మార్నింగ్ అని స్మైల్తో చెప్పి కాల్ రావడంతో మాట్లాడుతూ శైలుని చూశాడు. కోపంగా చూస్తుంది తనని. వాళ్ళకేమో స్మైల్ ఇచ్చి మరీ గుడ్ మార్నింగ్ చెప్పి తనని కనీసం విష్ చేయకుండా భయపెట్టాడని అతడు రెక్లెస్గా చూస్తూ ఉంటే ఆమె ఉక్రోషంగా గొనుక్కుంటూ వడ్డిస్తుంది. అప్పుడే హాయ్ చెల్లమ్మ అంటూ పలకరిస్తూ వచ్చి సీరియస్గా ఉన్న సాయి పక్కనే కూర్చున్నాడు తమన్. ఆమె అదిరిపడి బాబోయ్ అన్నయ్య నువ్వు ఎందుకు వచ్చావు అది ఈ టైంలో అని అంది. టంగ్ స్లిప్ అయ్యింది. సాయి షార్ప్గా చూశాడు. చప్పున వేలేసుకుంది నోటిపై. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? ఈ అన్నయ్య రావడం ఇష్టం లేదా నీకంటూ చట్నీలో